సింగపూర్ను భయపెడుతోంది కోవిడ్-19. ఈ నెల 10 నుంచి 16 మధ్య 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లోనే 58.8% కేసులు పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎలాంటి మరణాలు సంభవించలేదని సింగపూర్ అధికారులు అయితే చెప్తున్నారు. కోవిడ్-19 మళ్లీ పడగ విప్పిందా అనేటువంటి మాట సింగపూర్ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. టూరిస్టుల విషయంలో కావచ్చు, ఆ దేశంలో నివసించేటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు, కొన్ని గైడ్ లైన్స్ అయితే రూపొందించారని కూడా ఈ నేపథ్యంలో చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా ఉన్నటువంటి వారిని క్వారంటైన్కి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కోవిడ్-19 కేసులు మళ్లీ కూడా విజృంభిస్తున్నాయి. పర్టికులర్గా సింగపూర్ లాంటి దేశంలో 58.8% పెరుగుదలంటే అది మామూలు విషయం కాదు అనేటువంటి మాట. అక్కడికి ఎక్కువ టూరిస్టులు రావడం కావచ్చు, లేకపోతే విదేశీ ప్రతినిధులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? మురళి, గతంలో మనం ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్-19 తో చాలా మంది కూడా ఇబ్బంది పడే సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే మరొకసారి కూడా సింగపూర్ లో కోవిడ్-19 ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని మనం చెప్పవచ్చు. గడిచిన 10 రోజుల నుంచి 16 రోజుల మధ్య పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే 12,700 కొత్త కేసులు కూడా ఆ ప్రాంతాల్లో నమోదవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 58.8% కూడా ఈ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఆసుపత్రులకి చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక ఆందోళన అయితే అక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ కనపడుతోంది. కాబట్టి దాదాపు 58% అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్వారంటైన్ చేయడము, అక్కడ వారికి వైద్య చికిత్సలు అందించడం లాంటి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనము ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్-19 వల్ల చాలా ఇబ్బందులు తలెత్తినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి మొదలవుతున్న నేపథ్యంలో కూడా దేశమంతా కూడా పెద్ద ఇతర ప్రాంతాలు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సింగపూర్ కి టూరిస్టులు ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతం వెళ్ళిన వారిపైన కూడా మనకు జాగ్రత్త వహించాలి. ఆ ప్రాంతాన్ని వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి వస్తున్న మిగతా దేశాలకు వెళ్తున్న వారి పట్ల కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కావచ్చు, అక్కడ కూడా స్క్రీన్ టెస్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే మార్గదర్శకాలు కూడా ఇచ్చేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కోవిడ్-19 మాత్రం సింగపూర్ నగరాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. గడిచిన 10 రోజుల నుంచి కూడా ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి ఆ ప్రాంతంలో. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే ఎబోలా వైరస్ కూడా కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆఫ్రికా దేశాలపైన కూడా ఇప్పటికే అక్కడ ఎక్కువగా నమోదవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ప్యారలల్ గా కూడా మన కోవిడ్-19 ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇంత ఆందోళనకరమైనటువంటి వాతావరణము చోటు చేసుకుని చెప్పవచ్చు. చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా సింగపూర్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని దేశాలు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలుస్తోంది. విదేశీయులు ఎక్కువగా వచ్చేటువంటి దేశంగా కూడా సింగపూర్ కి ఆ పేరు ఉంది. దీనికి సంబంధించి విదేశీయుల రాక ఎక్కువ ఉంటుంది. టూరిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యాపార కార్యకలాపాల మీద వచ్చేటువంటి వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. దీనికి సంబంధించి వారి విషయంలో ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు అనేటువంటిది కూడా ఉంది కదా, దానికి సంబంధించి ఎటువంటి ఖర్చు? సింగపూర్ కు చాలా మంది టూరిస్టులు వెళ్ళినట్లుగాను అక్కడికి వెళ్ళటము రావటము జరుగుతుంది. వ్యాపారులకు సంబంధించి కూడా చాలా మంది అక్కడికి తరచుగా వెళ్తూ ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే మహానగరము అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లి రావడం అనేది సర్వసాధారణం. అయితే నేపథ్యంలో కూడా ప్రస్తుతం సింగపూర్ నగరాన్ని కోవిడ్-19 వేధిస్తూ ఉంది. కాబట్టి మనకు కేసుల సంఖ్య దాదాపుగా చాలా పెరుగుతూ ఉంది. ఇప్పటికే 12,700 కొత్త కేసులు, అంటే అప్పటికే ఉన్నటువంటి కేసులు కాకుండా 12,700 కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఒకంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఇప్పుడు సింగపూర్ నగరానికి వెళ్ళినటువంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, పూర్తిగా ఏదైతే ఆ నగరానికి వెళ్ళి ఉంటారో భారతీయులు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల్లోనూ ఆ దేశాలకు వెళ్ళి ఉంటారో తిరిగి వచ్చే వారి పట్ల కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లోనే స్క్రీన్ టెస్ట్ చేయడము, అదేవిధంగా క్వారంటైన్ చేయడం లాంటి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వస్తుంది కాబట్టి వారికి ఏమైనా వైరస్ సోకిందా లేదా తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్టులు చేసిన తర్వాత ఎలాంటి వ్యాధి నిర్ధారణ లేదు అంటే బ్లడ్ శాంపుల్ తీసుకుని ఇలాంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని తిరిగి తమ దేశంలోకి ఆహ్వానించాలని చెప్పి ప్రస్తుత పరిస్థితులు చెప్తున్నాయి. కాబట్టి ఎందుకంటే కోవిడ్ కేవలం గాలి ద్వారా వ్యాప్తి చెంది మనిషి నుంచి మనిషి కట్టాయగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో చాలా విధ్వంసాన్ని చూసాం. కరోనా చాలా విషాదాంతాన్ని మిగిలిచిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఏదంటే సింగపూర్ వెళ్లాల్సిన వారు కూడా వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పటికీ ఆ దేశానికి వెళ్లి తిరిగి వస్తున్న వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఒక భారతీయులే కాదు ఇతర దేశాల వారు ఎక్కువ
ఎక్కువగా సింగపూర్ వెళ్తుంటారు కాబట్టి టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉంటారు. టూరిస్టులు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కాబట్టి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం సింగపూర్ లో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. మొత్తం మీద సింగపూర్ను కోవిడ్-19 భయపెడుతోందని చెప్పాలి. చాలా అంటే ఈ గ్యాప్ తర్వాత కరోనా 2019 నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు 2-3 సంవత్సరాల పాటు ఉక్కిరి బిక్కిరైనటువంటి ఆదేశం. ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఈ నెల 10 నుంచి 16 మధ్య అంటే దాదాపుగా వారం రోజుల వ్యవధిలోనే 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి అంటే ఆ పెరుగుదల కూడా 58.8% ఉంది అని అంటే ఒకంత ఆందోళన కలిగించేటువంటి అంశం. వృద్ధుల మీద, చిన్నపిల్లల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉంది. సింగపూర్లో ఉన్నటువంటి కోవిడ్ వేరియంట్కి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికీ చెప్పడం లేదు. పాత పద్ధతుల్లోనే గతంలో ఏదైతే వ్యాక్సిన్ కావచ్చు, దీనికి సంబంధించి ఆహారపు అలవాట్లలో దానికి సంబంధించే ఆ కోవిడ్-19కి సంబంధించి ఒక చికిత్స అయితే కొనసాగుతుంది అనేటువంటి మాట. ఈ నేపథ్యంలో ఈ 12,700 కేసులు నమోదైనటువంటి వాటిల్లో ఎక్కడ మరణాలు చోటు చేసుకోకపోవడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ వేరియంట్గానే ఉంది తప్ప విషమ పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి కేసులైతే ఎక్కడా లేవని కూడా అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ దేశానికి వెళ్ళేటువంటి వారి సంఖ్యకి సంబంధించి పర్టికులర్గా ఆ దేశం కొన్ని గైడ్లైన్స్ అయితే రూపొందించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్నటువంటి వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఉండడంతో చాలా వరకు కూడా అప్రమత్తమైంది. అయితే అక్కడ సింగపూర్ లాంటి దేశంలో వ్యాపార నిమిత్తం కావచ్చు, లేకపోతే టూరిస్ట్ పరంగా కూడా వెళ్ళేటువంటి వారు అధికంగా ఉంటారు కాబట్టి వారి విషయంలో ఈ 2-3 రోజుల్లో ఒక గైడ్ లైన్స్ రూపొందించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.